హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము క్లాస్ 8 ఎస్ఏ టు సోషల్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేద్దాం. నేను 2 క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నాను. ఒకటి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2023 హైదరాబాద్ డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్ అండ్ ఒకటి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్. ఈ 2019 క్వశ్చన్ పేపర్, ఇది కూడా ఎస్ఏ టు సోషల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్. సో ఈ సోషల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో, ఎక్కువ దేని మీద ఎంఫసిస్ ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది చూద్దాం. ముందుగా సెక్షన్ 1, రెండు క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 1 చూద్దాం. ఫస్ట్ సెక్షన్ 1లో మనకి 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 14 మార్క్స్ ఉంటుంది. రైట్ ఎనీ 2 రీజన్ టు రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ క్యాటిల్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్. వాట్ ఆర్ ద ఐటమ్ డిస్ప్లేడ్ ఇన్ ద పప్పెట్ షో? గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రిమినల్ అఫెన్సెస్. రైట్ 2 సజెషన్ ఫర్ చైల్డ్ సేఫ్టీ. మెన్షన్ 2 గుడ్ క్వాలిటీస్ ఆఫ్ మహాత్మా గాంధీ విచ్ యూ లైక్ మోస్ట్. అండ్ ఒక మ్యాప్ ఇస్తాడు, ఆ టేబుల్ ఇచ్చి ఆ టేబుల్ కవర్ మ్యాప్ అనుగుణంగా 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 2 క్వశ్చన్స్కి మనకి 4 మార్క్స్ ఉంటాయి. అంటే 6th క్వశ్చన్కి 2 మార్క్స్, 7th క్వశ్చన్ కూడా 2 మార్క్స్. సో 7 ఈ విధంగా అడుగుతాడు. ఇప్పుడు హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఏ క్వశ్చన్స్ అడిగాడు చూసి అనలైజ్ చేద్దాం, అసలు ఏ క్వశ్చన్స్ ఎక్కువ చదువుకోవాలనేది. సో సెక్షన్ 1లో హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో వాట్ ఈస్ మెంట్ బై డెమోక్రసీ, వై డూ వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్, రైట్ 2 యూజెస్ ఆఫ్ మ్యాప్స్, హౌ డిడ్ హైదరాబాద్ స్టేట్ మర్జ్ విత్ ఇండియన్ యూనియన్, నేమ్ ద సబ్జెక్ట్ ఇంక్లూడెడ్ ఇన్ ద కన్కరెంట్ లిస్ట్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు టేబుల్ ఆర్ మ్యాప్ ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి 2 క్వశ్చన్స్ ఇస్తాడు. 6th and 7th ఆర్ రిలేటెడ్ టు టేబుల్ ఆర్ మ్యాప్. సో ఇప్పుడు మనం ఎక్కువ ఎంఫసిస్ చేయాలి సెక్షన్ 1లో ఏది అంటే, మనం జనరల్గా స్లోగన్స్ అడుగుతారు స్టూడెంట్స్. ఇక్కడ స్లోగన్స్ ఇవ్వలేదు, మేక్ ఏ నోట్. స్లోగన్స్ అడుగుతాడు అండ్ ఇంపార్టెంట్గా సజెషన్స్ అడుగుతాడు. సో ఇక్కడ 2 సజెషన్స్ ఫర్ చైల్డ్ సేఫ్టీ అడిగాడు. స్లోగన్స్, జనరల్ సజెషన్ అనే క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. అండ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ లీడర్, ఇక్కడ మహాత్మా గాంధీ ఇచ్చాడు. మీ టెక్స్ట్ బుక్స్లో ఏదో ఒక లీడర్ ఉంటుంది, ఆ లీడర్ గురించి ఏ చాప్టర్లో అయితే లీడర్స్ ఉన్నారో ఆ చాప్టర్ అన్ని లీడర్స్ గురించి క్వాలిటీస్, సింపుల్ జనరల్ క్వాలిటీస్ గురించి 2 పాయింట్స్ రాస్తే 2 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, ఎందుకంటే ఈ 2 క్వశ్చన్స్ 6th and 7th ఏదైతుందో టేబుల్ ఆర్ మ్యాప్ రిలేటెడ్, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇందులోనే ఉంటాయి. సో ఈజీగా మనం ఇక్కడ 4 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో ఇప్పుడు సెక్షన్ 2 చూద్దాం. సెక్షన్ 2లో మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ ఈచ్, 24 మార్క్స్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడంటే, మెన్షన్ ద ఎఫెక్ట్ ఆఫ్ డ్రాట్, స్పెసిఫై ద రిలీజియస్ బిలీఫ్స్ ఆఫ్ ఎస్కిమోస్. మళ్ళీ ఇక్కడ కూడా ఒక టేబుల్ ఇస్తాడు, టేబుల్ ఇచ్చి సెక్షన్ 2 చూద్దాం. సెక్షన్ 2లో 6 క్వశ్చన్స్ అడుగుతాడు, 4 మార్క్స్ ఈచ్, 24 మార్క్స్. మెన్షన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రాట్స్, స్పెసిఫై ద రిలీజియస్ బిలీఫ్స్ ఆఫ్ ఎస్కిమోస్, అబ్జర్వ్ ద గివెన్ టేబుల్ అండ్ రైట్ ద ఆన్సర్ ఫర్ 10th క్వశ్చన్. ఈ టేబుల్కి అనుగుణంగా 10th క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సజెస్ట్ సమ్ మెజర్స్ టు సేవ్ ద న్యాచురల్ రిసోర్సెస్. ఈ సజెస్ట్ అనే క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. హౌ ఆర్ ద కరెంట్ స్పోర్ట్స్ ఎఫెక్టెడ్ బై ద చేంజెస్ ఇన్ టెలివిజన్ టెక్నాలజీ, రైట్ ఏ లెటర్ టు ద రిలవెంట్ ఆఫీసర్. సో ఒకసారి మనము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చూసి ఏ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయాలనేది చెప్తాను. ఎక్స్ప్లెయిన్ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సెక్యులరిజం, విచ్ క్వాలిటీస్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్ యూ లైక్. మీరు గమనించినట్టయితే అక్కడ మహాత్మా గాంధీ అడిగాడు, ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ అడిగాడు. అంటే క్వాలిటీస్ అనే క్వశ్చన్ కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రిపేర్ ఎ ప్యాంప్లెట్, ఒకటి అవేర్నెస్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆఫ్ ప్లేయింగ్ స్పోర్ట్స్. డ్రా అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ అండ్ లొకేట్ యాదాద్రి డిస్ట్రిక్ట్. How are the film influencing the society at present? Suggest measure to improve the safety of workers in the mines. ఎలాంటి క్వశ్చన్ చదవాలనేది నేను మీకు చెప్తాను స్టూడెంట్స్. కంపల్సరీగా ఈ క్వశ్చన్ వస్తుంది. ఒకటి క్వాలిటీస్, ఒకటి ప్యాంప్లెట్, స్లోగన్, సజెషన్స్. ఇది 2 మార్క్స్లో అడగవచ్చు, 4 మార్క్స్లో అడుగుతాడు. అండ్ డ్రా అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ అండ్ లొకేట్ 1 డిస్ట్రిక్ట్. ఏదైనా డిస్ట్రిక్ట్ ఇస్తాడో, ఆ కొన్నిసార్లు డిస్ట్రిక్ట్ ఇచ్చే ఆ అవుట్లైన్ మ్యాప్లో డిస్ట్రిక్ట్ చూపించి అది ఏ డిస్ట్రిక్ట్ అని అడుగుతాడు, ఆ డిస్ట్రిక్ట్ ఇచ్చి మ్యాప్ చేయమంటాడు, ప్లాట్ చేయమంటాడు మ్యాప్లో. సో డ్రా అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ, ప్యాంప్లెట్, స్లోగన్, క్వాలిటీ ఆఫ్ లీడర్, రైట్ లెటర్ టు ద రిలవెంట్ ఆఫీసర్. ఇవి తరోగా నేర్చుకోవాలి స్టూడెంట్స్. సెక్షన్ 3 చూద్దాం. సెక్షన్ 3లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 4 క్వశ్చన్స్ అడుగుతాడు, 8 మార్క్స్ ఈచ్, 32 మార్క్స్. ఎక్స్ప్లెయిన్ ద వర్క్ డన్ బై భాగ్యరెడ్డి వర్మ ఇన్ అటైన్మెంట్ ఆఫ్ దళిత్ రైట్స్, రైట్ అబౌట్ ద డిజిటల్ పేమెంట్ ప్రొసీజర్స్.
రీడ్ ద టెక్స్ట్ అండ్ ఇంటర్ప్రెట్ ఇట్. కామెంట్ అన్న ఇంటర్ప్రెట్ అన్న ఒకటే స్టూడెంట్స్, కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది, రెండిట్లో ఒకటి రాయాల్సి ఉంటుంది. అండ్ అనలైజ్ అనే క్వశ్చన్ వస్తుంది. అబ్జర్వ్ ద పిక్చర్ గివెన్ బిలో అండ్ అనలైజ్ ఇట్. ఆల్రెడీ నిన్న అప్లోడ్ చేశాను ఒక వీడియో, డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను ఒకవేళ మీకు మిస్ అయితే. ఎలా అనలైజ్ చేయాలి, ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి పారాగ్రాఫ్స్ అనేది డీటెయిల్గా చెప్పాను, జస్ట్ హ్యావ్ ఏ గ్లాన్స్. రెండు అనలైజ్ ఇచ్చి ఒకటి రాయమంటాడు, రెండు ఇంటర్ప్రెట్ క్వశ్చన్స్ ఇచ్చి ఒకటి రాయమంటాడు. అండ్ ఇంకోటి మ్యాప్లో 4 క్వశ్చన్స్ అయినా 6 క్వశ్చన్స్ అయినా అడగొచ్చు. సో మ్యాప్లో ఇండియా మ్యాప్ తరోగా నేర్చుకోండి. డైరెక్ట్ ఇవ్వడు స్టూడెంట్స్, క్యాపిటల్ ఆఫ్ గుజరాత్ అనేది ఇస్తాడు, హైదరాబాద్. సో స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ విత్ రివర్స్ జాగ్రత్త చదువుకోండి. బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అండ్ ఓషన్, ఈ 3 కూడా నేర్చుకోండి. కంపల్సరీగా మీరు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఏం అడిగాడో చూద్దాం లాంగ్ ఆన్సర్స్లో. ఒక జనరల్ క్వశ్చన్ ఇస్తా అని చెప్పాడు కదా, క్లాసిఫై ద డిజాస్టర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇట్, రైట్ ద ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ ఆన్ అగ్రికల్చర్. సో ఇది జనరల్ క్వశ్చన్. సో యూజువల్గా అడిగేది ఇంటర్ప్రెట్, కామెంట్ అన్న ఇంటర్ప్రెట్ అన్న ఒకటే స్టూడెంట్స్. 2 పారాగ్రాఫ్లు ఇచ్చి ఒకటి రాయమంటాడు, 8 మార్క్స్. అండ్ అనలైజ్ చేయమంటాడు. 17th క్వశ్చన్ అనలైజ్ క్వశ్చన్ ఇక్కడ మిస్ అయిపోయింది. అండ్ ఒక మ్యాప్, ఇండియా మ్యాప్లో 4 అయినా 6 అయినా ఇస్తాడు. సో బాంబే, రాజస్థాన్, అలీగర్, ఏ ప్లేస్ వేర్ పార్లమెంట్ ఈజ్ లొకేటెడ్. డైరెక్ట్గా ఢిల్లీ అని ఇవ్వలేదు, ఇట్లా ఇండైరెక్ట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి నేర్చుకుంటే తరువుగా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ఇంకోసారి చెప్తాను, లాంగ్ ఆన్సర్స్లో మీరు ఎక్కువ ఎంఫసిస్ చేయాల్సింది మ్యాప్, అనలైజ్ 2 ఇస్తాడు, ఒకటి రాయాలి. అనలైజ్లో మన కంపల్సరీగా ఇచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, అనలైజ్లో బార్గ్రాఫ్, పైగ్రాఫ్, టేబుల్ ఇచ్చి అనలైజ్ చేయమంటాడు. ఇంటర్ప్రెట్ ఆర్ కామెంట్, పారాగ్రాఫ్ ఇచ్చి ఇంటర్ప్రెట్ ఆర్ కామెంట్ కంపల్సరీ క్వశ్చన్. సో ఈ 4లో ఈ 3 రాస్తే మీకు మాక్సిమం వస్తుంది. ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతాడు. సో దిస్ ఈస్ ద 4 క్వశ్చన్స్ ఇన్ లాంగ్ ఆన్సర్స్. ఎంఫసిస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో దిస్ ఈస్ ద సోషల్ క్వశ్చన్ పేపర్ స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.